అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహి న్యూస్. స్థిరమైన ప్రగతి సాధించాలి అంటే మనం మన సొంత కాళ్ళపై నిలబడాలి. దాన్ని సాధించాలి అంటే కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా చైనాను చూసి చైనా, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్ల అభివృద్ధిని పరిశీలిస్తే భారత్ ఏం పోగొట్టుకుందో అర్థం అవుతుంది. మేడ్ ఇన్ చైనా పథకంతో ముందుకు సాగిన చైనా దిగుమతులు తగ్గించుకొని నవీకరణలతో అభివృద్ధి సాధించింది. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్వాంటం వంటి హైటెక్ రంగాలలో అమెరికాను సవాలు చేస్తోంది. మన దేశంలో ఐటీ నగరాల్లో భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నా కొద్ది మందికి లబ్ధి చేకూరుతోంది. విస్తృతంగా ఉపాధి కల్పించే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడి ఉన్నాము. చిన్న పరిశ్రమలకు అవకాశాలను కల్పించలేకపోతున్నాము. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత మూర్ఖుడైనప్పటికీ మనకు ఒక ఉపకారం చేశాడు. అది ఏమిటంటే మన మీద మనమే ఆధారపడాలి అని తెలియచెప్పాడు. మనకి మన శక్తి ఇది అని చూపించాడు. మనకి ఇతరులపై ఆధారపడకూడదు అని ఒక పాఠం చెప్పాడు ట్రంప్. అందుకే ఇప్పుడు ఆత్మనిర్భర భారత్కు ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడింది. దేశాన్ని బహుళ రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఉపాధి, వ్యాపార రంగాల్లో అవకాశాలను పెంచుకొని మన కాళ్లపై మనం నిలబడుతూ అభివృద్ధికి పునాదులు వేయాలి. మన గ్రామం, మన నేల, మన భారతదేశం ఇది కేవలం ఒక భూభాగం కాదు, జీవంతో నిండిన శక్తి. ఇక్కడ భూముల్లో పండేది కేవలం ఆహారం మాత్రమే కాదు, స్వాభిమానము పండుతుంది. ఇక్కడ ఆత్మనిర్భర భారత్ యొక్క మొదటి పాఠం ఇది. మన రైతు చెమటోచి పండిస్తాడు, మన కార్మికుడు చేతులతో చరిత్ర రాస్తాడు, మన యువకుడు కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు. ఇది గ్రామం నుంచి ప్రారంభమైన భారత ఆత్మనిర్భర్. గ్రామం నుంచి పట్టణానికి వచ్చే రహదారి ఇప్పుడు కేవలం మార్గం కాదు, అది అభివృద్ధి పయనం. విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నీ గ్రామాల ద్వారానే ఆత్మనిర్భర్ భారత్లో భాగమవుతున్నాయి. చిన్నారి చేతిలో ఉన్న ట్యాబ్ నుంచి మొదలైన మార్పు ఇప్పుడే భవిష్యత్తు రూపం తీసుకుంటోంది. ఆత్మనిర్భర్ భారత్ అంటే విదేశాలపై ఆధారపడక మన ఆలోచనలపై విశ్వాసం పెంపొందించుకోవడమే. ఇక నగరాలు సాంకేతికతో ముస్తాబవుతున్నాయి. మేధావులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని మార్చే ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. కానీ వారి మూలాలు మాత్రం గ్రామాలే. చిన్న పరిశ్రమలు పెద్ద కళలుగా మారుతున్నాయి. మహిళల చేతి పనితో ప్రపంచ మార్కెట్ను ఆకట్టుకుంటున్నారు. మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదం కాదు, అది 140 కోట్ల భారత పౌరుల ప్రతిజ్ఞ. ఆత్మనిర్భర భారత్ అంటే స్వయం సంపన్నత, స్వాభిమానంతో నిండిన దేశం. గ్రామం నుంచి నగరం వరకు ప్రతి మనిషి కృషితో వెలుగొందే శక్తి. మన ఊరు ఎదిగితే మన దేశం ఎదుగుతుంది. మన చేతులే మన భవిష్యత్తు నిర్మిస్తాయి. ఆత్మనిర్భర భారత్ మన గర్వకారణం. జై హింద్, జై భారత్. ఈ వీడియోని అందరూ శాంతం చూడాలని, చూసి మీ కామెంట్లు డిస్లైక్ అనేది మీ ఇష్టం, బట్ కామెంట్లు ద్వారా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను, కోరుతున్నాను. అలాగే ఈ
వీడియోల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. అందరికీ మరీ నమస్కారం.